పొత్తుల విషయం క్లారిటీ ఎందుకు మేము పదే పదే చెప్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షురాలు కూడా పురంధేశ్వరి గారు కూడా పదే పదే చెప్తున్నారు, మేము కూడా పదే పదే చెప్తున్నాం. ఎందుకంటే మా పార్టీకి సంబంధించిన వరకు పొత్తులపై నిర్ణయం కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది తొందరలో. ఎందుకంటే ఎన్నికలు మరీ దగ్గరకు వచ్చాయి కాబట్టి తొందరలోనే, అతి తొందరలోనే వాటి మీద నిర్ణయం వెలువడే అవకాశం తెలియదండి. ఎందుకంటే పొత్తుల నిర్ణయం మీద ఇంకా ఏ రకంగా అయితే పొత్తుల నిర్ణయం కేంద్రం తీసుకుంటుందో, ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్న విషయం కూడా కేంద్రమే తీసుకుంటుంది. సార్, బీజేపీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి సార్, ఇది ఎలా చూడొచ్చు? వాటిని అదే ఇప్పుడు సిద్ధం అని ఆయన క్రూరంగా చూస్తూ ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు విమర్శించే హక్కు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఇచ్చింది. మీరు ప్రభుత్వం తప్పు చేస్తే ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతే అది విమర్శించకూడదు, ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే దాడులు చేస్తాం అంటే ఇదేం ప్రజాస్వామ్యమా లేకుంటే నియంతృత్వమా చెప్పాల్సింది. కడప జిల్లాలో చేసినట్టు ఆ ఫ్యాక్షన్ మైండ్ సెట్తో ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద దాడులు చేస్తాము, హత్యాయత్నాలకు పాల్పడతాము, మేము చెప్పిందే రాజ్యం, మేము చెప్పిందే వేదం, మేము రాసిందే శాసనం అంటే ప్రజాస్వామ్యంలో జరగదు. మీకు తెలిసిన భాష మాకు కూడా తెలిసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది. అధికారులు కూడా ఈ విషయంలో అధికార పార్టీ నేతల మోచేతి నీళ్లు తాగకుండా నిజంగా ఏం జరిగిందో వాస్తవాల్లోకి వెళ్ళి తప్పు ఎవరిదైతే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ముఖ్యంగా నిన్న నరసరావుపేటలో జరిగింది, భారతీయ జనతా పార్టీ నరసరావుపేట కన్వీనర్గా ఉంటున్న రామకృష్ణ గారి మీద కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు చేసింది, ఎంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకు నిధులు ఇచ్చింది, ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్లో చేసిందని అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తను ఇచ్చిన నవరత్నాల్లో ఒకటి కూడా హామీ చేయలేని విషయాన్ని చెప్తే నేరమా? అది నేరం ఎలా అవుతుంది? దానికి భౌతిక దాడులు పాల్పడతారా? దీన్ని సహించే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇటువంటి చర్యలకు పాల్గొనడాన్ని అధికార పార్టీ ఆపాల్సిన అవసరం ఉంది. జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటారనే భయంతోనే అధికార పార్టీ దాడులు చేస్తున్నారు. అధికార పార్టీకి ఆత్మ న్యూనతా భావంతో దాడులు చేస్తుంది, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద దాడులు చేస్తుంది, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కూడా దాడి చేస్తుంది. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకు తెలిసిపోతుంది, వాళ్ళ భవిష్యత్తు కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. రాబోయే 2 నెలల్లో ప్రజలు ఈ రాష్ట్రం నుంచి అధికార పార్టీని, అధికార పార్టీ నాయకుల్ని, ముఖ్యమంత్రితో సహా తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ ఆత్మన్యూనతా భావంలోంచి ప్రజల్లో భయాందోళన కలిగించి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని తద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చివరి ప్రయత్నంగా చేస్తున్నారు. బట్ ఇది ఆరిపోయే దీపం ఆరిపోతుంది.